వర్షాలు, దోమలు, జ్వరాలు, డెంగ్యూ అని, వైరల్ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్ అన్నీ వచ్చేస్తున్నాయి పిల్లలకే కాదు అందరికీ. పిల్లల్ని ఇంకా కేర్ఫుల్గా ఉంచాలి అంటే మనం ఇయర్లీ ఫ్లూ షాట్ తప్పకుండా వేయించాలి. లైక్ మనకి పిల్లలు పుట్టాక హాస్పిటల్ వాళ్ళు ఏదైతే ఇమ్యూనైజేషన్ స్కెడ్యూల్ ప్రొవైడ్ చేస్తారో అదంతా కంప్లీట్ అయిపోయాక ఇయర్లీ ఒకసారి ఫ్లూ షాట్ వేయించాలి. అది కూడా డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టే వేయించాలి. లాస్ట్ ఇయర్ మేము కార్తీక్ వేయించినప్పుడు నెక్స్ట్ ఇయర్ అవసరమా లేదా అనేది నెక్స్ట్ ఇయర్ చెప్తా అన్నారు. కొత్త స్ట్రెయిన్ ఏదో వస్తే వేయించాలి అని చెప్పారు. సో అలా మొన్న ఈ మధ్య జనరల్ చెకప్కి ఏదో చిన్న ఫీవర్ వస్తే తీసుకెళ్ళినప్పుడు అడిగితే వేయించాలి, ఈ ఇయర్ కూడా కొత్త స్ట్రెయిన్ వచ్చింది అని అయితే చెప్పారు. అలా 3 వీక్స్ నుండి పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్ గా ఈ వీక్ అయితే మాకు కుదిరింది. ఇంకా తీసుకెళ్లాము. చాలా సేపు డాక్టర్ తో కబుర్లు చెప్పాక ఇంకా వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాడు. చూసారు కదా, అస్సలు ఏడవలేదు, నవ్వుతున్నాడు. ఇంకా పైగా ఇంజెక్షన్ వేసాక స్టిక్కర్ వేయడం మర్చిపోయారు అని అడిగి మరీ వేయించుకున్నాడు. నేను చిన్నప్పుడు చిన్న ఇంజెక్షన్ వేయించుకోవడానికి కూడా ఊరంతా ఒక దగ్గరకు వచ్చేలాగా అరిచి గోల్ చేసేదాన్ని. మా కార్తీ అయితే కంప్లీట్లీ ఆపోజిట్. చక్కగా వ్యాక్సిన్ వేయించుకున్నాడని డాక్టర్ అయితే కార్తీకి క్రేయాన్ సెట్ ఇచ్చాడు. అది తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం.